అందరికీ నమస్కారం. నా పేరు గౌతమ్. ఈ ప్లేస్ పేరు శాస్త్రధార. ఈ ప్లేస్ పేరు ఎందుకట్లా వచ్చిందంటే శాస్త్రార్జున్ అతని 1000 చేతులతో వాళ్ళ భార్యలకు స్నానం చేపియడానికి నదిని ఆపాడు. అందుకనే ఆ నది 1000 దారిలో విడిపోయింది. అందుకని ఇది శాస్త్రధార అంటారు. అందరికీ నమస్కారం. నా పేరు చైత్ర. వెల్కమ్ బ్యాక్ టు స్పర్ధ కృష్ణ డైరీస్. ఇప్పుడు మనం నర్మదా రివర్లో ఉన్నాం. ఇక్కడ చాలా రాళ్ళు రప్పలు ఉన్నాయి. ఇక్కడ దీన్ని శాస్త్రధార అంటారు. ఇక్కడ దీనిని ఇక్కడ శాస్త్రార్జునని రాజు ఉండేవాడు. అతనికి 1000 చేతులు వరం ఉంది. అతను నర్మదా నదిని ఆపడానికి చేతి పెట్టాడు. అప్పుడు నర్మదా నదికి కోపం వచ్చి అది చాలా పార్ట్గా డివైడ్ అయ్యింది. 1, 2, 3 అట్లా చాలా ఉన్నాయి. మనం కౌంట్ చేయలేదు. చాలా ఉన్నాయి. కౌంట్ చేయాలన్నా చాలా అనగనగా ఒక రోజు సుదర్శన చక్రం విష్ణుదేవుడిని అడిగింది. ఏమనంటే, విష్ణుదేవ ఎప్పుడు కంస మహారాజు చాలా మంది నేనే చెప్పంటా, అందరు నన్నెందుకు పూజించరు, నిన్నెందుకు పూజిస్తారు అని అడిగితే అప్పుడు విష్ణుదేవుడు అవును అదే చేస్తాడు. అయితే నువ్వు భూలోకానికి వెళ్ళి రాజుకి బిడ్డలా పుట్టు. అప్పుడు పెద్ద మహారాజులా మంచిగా ఉండు. నీకు పొగడొచ్చినప్పుడు నేనే అవతారం ఎత్తి వచ్చి నేను తీసుకెళ్ళిపోతాను అంటే అప్పుడు లేదు నేను నీ దగ్గరనే ఉంటాను అంటే ఏం కాదు వెళ్ళు అంటాడు. ఇప్పుడు సరే అని వెళ్తే మహారాజు బిడ్డ రాజరాజేశ్వరని పేరుగా వస్తాడు. అప్పుడు మెల్లగా పెద్ద అవుతూ ఉంటాడు. చాలా విద్యలు నేర్చుకుంటాడు. చాలా విద్యలు నేర్చుకొని పెద్ద అయినాక ఆ గురువు దగ్గరికి వెళ్ళి నేను మంచి రాజులా అవ్వాలి, ఏం చేయాలి అంటే అప్పుడు నువ్వు తపస్సు చేయాలని అంటాడు. అప్పుడు వెళ్ళి తపస్సు చేస్తుంటే అప్పుడు దేవుడు వస్తాడు. దత్తాత్రేయ స్వామి వస్తాడు. అప్పుడు ఏం వరం కావాలి అంటే అతను ఏమన్నా అంటారంటే నాకు చాలా చేతులు కావాలి అంటే అప్పుడు సరే చాలా చేతులేగా అని ఇచ్చేస్తాడు. దత్తాత్రేయ స్వామి కన్నా కొంచెం ఎక్కువ ఇస్తాడు చేతులు. అప్పుడు వచ్చి తను చాలా శక్తివంతుడు అని అందరూ అంటున్నారు. తర్వాత ఒక రోజు ఏమైందంటే రాజేశ్వర్ ఏమైందంటే ఒక రోజు చేతులతో ఆపితే అన్ని చేతులతో ఆపి అందరూ స్నానం చేసుకున్నారు. అప్పుడు రావణాసుడు పైనుంచి చూస్తాడు. చూస్తే అప్పుడు ఒక శివలింగాన్ని అంతగనం తెలియకుండా నీళ్ళేం రావుగా అని చెప్పి రావణాసుడు శివలింగాన్ని పెట్టి పూజ చేస్తూ ఉంటారు. పూజ చేస్తూ ఉంటే వాళ్ళ స్నానం అయిపోయినాక
చేతులు తీస్తారు. చేతులు తీస్తే ఆ నీళ్ళంతా వచ్చి రావణాసురుని మీద శివలింగం కొట్టుకుపోతాది. అప్పుడు చాలా రావణాసురుడికి చాలా కోపం వస్తుంది. ఎవరు ఎవరైనా ఎందుకు ఇంతగానం నీళ్ళు పోతారు? అప్పుడేమో నీళ్ళు లేవు కదా, ఎవరిట్లా చేశాడని కోపంగా ఉంటే అప్పుడు అతన్ని సామ్రాజ్యంలో ఒకరిని పంపిస్తారు. ఒకరిని పంపిస్తే ఏమని అంటారంటే ఇతను చాలా శక్తివంతులు అని చెప్తారు. చాలా శక్తివంతుల్లా? చాలా ఆశ్చర్యం. నిజంగానే చాలా శక్తివంతులా అని. సరే, నేను రావణాసురుడుగా నాకన్నా బలం ఎవరికీ లేదు అని అని చెప్పి వస్తారు. ఏ దమ్ముంటే నాతో పోరాడు అని అంటే అప్పుడు సరే పదా అని అంటారు. సరే అని ఇద్దరు కొట్టారు. అప్పుడు రావణాసురుడు ఓడిపోతాడు. ఇప్పుడు చాలా ఆశ్చర్యంగా రావణాసురుడు ఓడిపోతే తను జైల్లో అట్లా బంధించి పెడతాడు. బంధించి పెడితే అతను కాళ్ళు చేతులు అంతా కట్టేసి అలా వయసులోకి ఒక్కొక్క తలపైన ఒక్కొక్క దీపం పెడతారు. 10 తలలో ఒక్కొక్కటి. అయితే ఇతనికి 10 ఉన్నాయి, ఇంకొక దీపం పెట్టబోతే అవుతుందని చెప్పి చేతి పెట్టి ఒక చేతి పెడతారు. దానిపైన దీపం పెడుతూ ఉంటాము. దాని గుర్తు కోసం ఒక గుడి కూడా ఉంది. దానికి మనం తర్వాత వెళ్దాం. ఇక్కడ ఉన్నాం కదా. అయితే ఏమైందంటే పరశురామ వాళ్ళ నాన్న వచ్చాడు. వచ్చి అక్కడ పెద్ద ఫంక్షన్ అయింది. అక్కడ చాలా భోజనం ఉంది. అప్పుడు రాజు ఆశ్చర్యంగా అనిపించాడు. ఏమని ఆశ్చర్యంగా అనుకుంటారంటే ఇతను రుచిగా ఇంత డబ్బు ఇంత రుచికరమైన ఆహారం ఎట్లొచ్చింది అని, నేనే రాజుగా నాకే ఉండాలి కదా, అంతగానం ఎందుకు అతనికి లేదని వెళ్తారు. వెళ్ళి అడిగితే నేనే రాజుగా మీకెందుకు ఇంత గడం ఉన్నాయని అడిగితే అప్పుడు నాకొక ఆవు ఉంది, ఏమన్నా ఏది అడిగితే అది ఇచ్చేస్తుంది అని అంటే సరే అని భోజనం. ఆవు పేరు కామధేను. అయితే కామధేను తిన్న తర్వాత కామధేను నాకు ఇస్తా ఒకటి అడుగుతారు. ఏమనంటే కామధేను నాకు ఇస్తావా అంటే లేదు లేదు మంచి తిన్నారు కదా ఇంకా వెళ్ళిపోని అంటే రాజుకు కూడా ఇవ్వవా, నేనే పెద్ద రాజుగా నాకు కూడా ఇవ్వవా అని అంటే లేదు లేదు అది నేను ఇవ్వలేను సారీ అని అంటారు. అప్పుడు కోపం వచ్చి చంపుతాడు. అప్పుడు చంపేసి ఆ కామధేనుని తీసుకెళ్తున్నాడు. అప్పుడు తర్వాత పరశురామ వస్తాడు. వచ్చి ఎవరైనా మా నాన్నని ఎందుకు చంపారు అని అంటే అతను చాలా శక్తి గలవాడు అని అంటే అవునా నేను వాళ్ళతో పూర్తి కోపంతో వెళ్తాడు. అతను చూసేది ఏంటిది, అతని వర్క్ ఏంటంటే ఏ రాజాలను అట్లా వేస్తే చంపి వచ్చేస్తారు. అయితే అక్కడికి వెళ్తే ఎందుకు మా డాడీని చంపావు అంటే నేను రాజుని, కామధేను నాకు ఇవ్వకపోతే వేసాను అన్నారు. ఇదంతా నర్మదా నది. ఇంతటితో సమాప్తం. ధన్యవాదాలు.